నిజామాబాద్ డివిజన్లో 42 జీడీఎస్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. 10th అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. 10th లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మాఘ పౌర్ణమి వేళ దేశవ్యాప్తంగా భక్తులు నది తీర్థాలకు వెళ్తున్నారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఏర్పాట్లను సమీక్షించిన యూపీ సీఎం యోగి భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. ఇక కాశీ, అయోధ్య, ఉజ్జయిని తీర్థాల వద్ద భక్తజన ప్రవాహం పెరిగింది. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹700 తగ్గి ₹79,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹710 తగ్గడంతో ₹86,670కి చేరింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మొదలయ్యాయి. నిఫ్టీ 22,862, సెన్సెక్స్ 75,570 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్ల షేర్లను తెగ నమ్ముతున్నారు. ఇండియా విక్స్ 2.75% పెరిగి 15.28కి చేరుకుంది. అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ కన్నుమూశారు. స్ట్రోక్ రావడంతో ఆదివారం లక్నోలోని ఆసుపత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సత్యేంద్రదాస్ డయాబెటిస్, ఐబీపీతోనూ బాధపడుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నిజామాబాద్లో అనారోగ్యంతో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్తాపత్రికల్లో ఫోటోగ్రాఫర్గా పనిచేశారు.